హాయ్ అండి, నేను మీ సత్యవనం. మరి తొక్కులు పెట్టే సీజన్ వచ్చింది కదా, రోజు వంట చేసుకోవడానికి తెచ్చుకోవట్లేదు. తొక్కులలో కూడా పల్లి నూనె పాకడి తెచ్చి పోసుకుందాం అనుకుంటుర్రా? ఆగండి, ఇప్పటికైనా మారండి. పైనే పల్లీలు, లోపట పల్లి నూనె కాదు. మీరు స్వయంగా పట్టించుకొని పోసుకోండి. లేదంటే సత్తవ దగ్గర తౌడు నుండి వెళ్ళిన రైస్ బ్రాండ్ ఆయిల్ డబ్బలు ఎన్నైనా ఉన్నాయి, మీరు మారేదాకా చెప్తా. తొక్కులో పోసుకుంటే ఎంత తిన్నా, ఎంత నూనె కలుపుకున్నా ఎలాంటి శరీరానికి ఇబ్బంది ఉండదు. మరి ఎలా చెప్తున్నామంటే, ఇది నేను వాడుతున్నా, తొక్కులో పోసుకున్న, అప్పాలు చేసుకున్న, పప్పడాలు కాల్చుకున్న, పునుకులు చేసిన, బూరెలు చేసిన, మరి గారెలు, సకినాలు అన్నీ కూడా చేసిన. ఏవి చేసినా, సకినాలు అయితే సంక్రాంతికి చేస్తే శివరాత్రి తర్వాత, కొందరైతే ఉగాది మాఘమాస దాకా ఉంచుకుంటారు కదా, అప్పుడు కూడా ముక్క వాసన రావు. మరి దేనివల్ల అంటారు? ఈ నూనె వల్ల. మరి మనం పాకెట్ నూనెలో కలుసుకున్నప్పుడు డబ్బలేసి మూస పెడితే రోజులు అనేది టైం తెలకుండా ముక్క వాసన వస్తాయి కదా. మరి అందులో తేడా ఈ విధంగా గమనించవచ్చు. కావాలంటే మీరు చూడండి. అందరూ ఏమి ఆలోచిస్తారంటే, పాపుడాలకైతే పామాయిల్ తెచ్చి కాల్చుకుందాం, అప్పడాలకైతే పామాయిల్ తెచ్చి కాల్చుకుందాం, గంత ఖరీదైన నూనెలో కాల్చుడా అవసరమా, ఏమవుతుంది అంటారు. మరి పాపుడాలు ఏ చోటు పోతాయండి? మన కడుపులకే కదా. అప్పడాలు, గారెలు, పునుకులు, బజ్జీలు అన్నీ మన కడుపులకే కదా. మరి వంటలోనేమో ఖరీదైన నూనె, అవిటికేమో తక్కువ ఖరీదు నూనె పోసుకొని రెండు కలిసి పోయేది కడుపులకే కదా. మరి వాళ్ళ కోసం మనం వాడుతున్నాం, మన కోసమే కదా. మరి మన కడుపును మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. పట్టు చీర కొట్టే 10,000 పెడుతున్నాం, మంచి బిల్డింగ్ కావాలంటే 70-80 లక్షలు పెట్టి కట్టుకుంటున్నాం. ఇప్పుడైతేనే బలం ఉంటుంది. 50 లక్షలు అప్పు అయిపోయింది, కట్టుకొని తీరాలని పందెం నెగ్గించుకుంటున్నాం. ఏంటండి ఇవన్నీ కరెక్టే. వానాకాలం వస్తే గుడిసెలు ఉన్నవారికి ఎంత కష్టం ఉంటుంది, చక్కటి ఇంట్లో ఉన్నవారికి ఎంత బాగుంటుంది. మన ఆయిల్ కూడా అలాంటిదేనండి. అన్నిటికీ పెట్టేదైనా మనకుంది. అవన్నిటినీ తెచ్చుకునేలా, కట్టుకునేలా, సాధించేలా చేసేదే మన శరీరం. మన శరీరం బాగున్నప్పుడే మనం అన్నీ సంపాదించుకోగలం. ఇలా మీరు ఆలోచించినప్పుడు మీరు అవిటికి పెట్టద్దు అని నేను చెప్పట్లేదు. మీ శరీరంలోకి మీరు తినేదానికి ధైర్యం లేనప్పుడు మీకు ఎన్ని సంపాదించే ధైర్యం ఉన్నా వృధా కదా. ఆలోచించి మీకై మీరు తినడానికి మంచి ఫుడ్కు ఖరీదని ఆలోచించకుండా అన్నీ మంచి తిని మీ ఆరోగ్యం కాపాడుకుంటే ఎన్నైనా మీరు సంపాదించుకోవచ్చు. అనారోగ్యం నుండి బయటపడిన సత్తవ ఎన్నైనా చెప్పగలుగుతుంది. డబ్బు ఉండి చెప్పట్లేదు. ఆరోగ్యం ఖరాబ్ అయి బాగైనా కాబట్టి ఇవన్నీ చెప్పగలుగుతున్నా. మీరు తినే తిండి కాడ పిసినారితనం చేయొద్దండి. మీరు కట్టే బట్ట కాడ 1000 కొనేదైతే 500 కొనండి. దానివల్ల మీకు ప్రాబ్లం లేదు. మరి 200 పెట్టేది 100కి వస్తుందని తింటే హాస్పిటల్లో 500 పోయవలసి వస్తుంది. 100 5 600 అయినాయా? మరి అలా ఆలోచించి ముందు మీరు తినేదానికి మారి. ఈ ఆయిల్ డబ్బులు 10 చెప్పిన కదా వీడియో పెడతాని, 10 2 మిగిలినాయి. మళ్ళీ తెప్పిస్తా తప్పకుండా. అందరూ మారే వరకు చెప్తా. మీ పైన నాకు కోపం కాదండి, అందరినీ మార్చాలి, ఇది నాకు ఇష్టం. మీరు మారే వరకు ఎంత టైం అన్నా పట్టని చెప్తూనే ఉంటా. అయితే గానుగ నూనె లేదంటే సత్తవ షాప్ల రైస్ బ్రాండ్ ఆయిల్ మీరు వాడాలి. మరి ఎంతమంది మారి సత్తవని అడుగుతారో చూస్తా. అంటే కోపం కాదండి, ప్రేమ. నా మాట ఎంతమంది నమ్మిర్రు, ఎలా మారిర్రని గమనిస్తా. సరేనా? మరి బాయ్.